శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ, మనం ఈ రోజున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం. శివరాత్రికి సంబంధించింది. మొగల పువ్వుతో ఎందుకు పూజ చేయరు, అదేవిధంగా ఆవుకి ముందు భాగంలో ఎందుకు పూజ చేయరు, తోక దగ్గరే ఎందుకు పూజ చేస్తారు, దీనికి శివరాత్రికి గల సంబంధం ఏమిటనేది తెలుసుకుందాం. ఒకానొక రోజున పరమశివుడు కైలాసంలో ఉండగా విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి అనుకుంటూ ఇద్దరు కూడా పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి నేను మీకు పరీక్ష పెడతానయ్యా, దాంట్లో ఎవరు నెగ్గితే వాళ్ళే గొప్ప అన్నట్టు. అయితే పెట్టండి అన్నారు. పెట్టండి అంటే అలాగే అని చెప్పి ఇది నేను నా యొక్క శివలింగం యొక్క మొదలు కింద ఎక్కడుందో పై భాగం ఎక్కడుందో ఎవరైతే తెలుసుకుని వస్తారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్నట్టు. అలాగే అనుకున్నారు. ఇద్దరూ కూడా బయలుదేరారు. బ్రహ్మదేవుడు ఆ పై భాగం ఎక్కడ చివర అంతా ఎక్కడుందో చూద్దామని చెప్పి వెళ్ళాడు. ఈ విష్ణుమూర్తి కింద మొదలు ఎక్కడుందో చూద్దామని వెళ్ళాడు, ఆయన చివర ఎక్కడుందో చూద్దామని వెళ్ళాడు. ఇద్దరూ అలా ప్రయాణం చేస్తున్నారు. విష్ణుమూర్తి చాలా లోకాలు తిరిగాడు, కిందకి వెళ్తున్నాడు. ఎక్కడా కూడా ఆ శివలింగం పునాది ఎక్కడుందో కనపట్లేదు, మొదలు ఎక్కడుందో కనపడకపోతే ఆయన చాలా దూరం ప్రయాణం చేసి ఇంక నా వల్ల కాదయ్యా అని చెప్పి నిజాన్ని ఒప్పుకుని వచ్చేసాడు పరమశివుడి దగ్గరికి. బ్రహ్మదేవుడు అలా కాదు, గొప్పవాడు అనిపించుకోవాలి కదా, ఆయన వెళ్తున్నాడు. కొంత దూరం ప్రయాణం చేశాక పైనుంచి మొగల పువ్వు అలా వచ్చిందటండి. వచ్చేసరికి మొగల పువ్వుని అడిగట్టు ఎక్కడి నుంచి వస్తున్నామని. నేను శివలింగం పైన అక్కడ చూశాను, అక్కడి నుంచి వస్తున్నాను, చివరి భాగం చూశాను, వస్తున్నాను అందుట. ఓహో అని చెప్పి నాకు వచ్చిన సహాయం చేస్తావా అన్నట్టు. ఏమిటో చెప్పండి, బ్రహ్మదేవుడు అడిగితే కాదంటావా అన్నట్టు. అంటే అప్పుడు మొగల పువ్వుతో అన్నట్ట, నేను ఆ పరమశివుడి యొక్క ఆ లింగం బాగా పైభాగం ఎక్కడుందో తెలుసుకుందామని వెళ్తుంటే మధ్యలో నువ్వు కనపడ్డావు కాబట్టి నేను కూడా అక్కడికి వచ్చానని నీతో పాటు ఆ పైభాగాన్ని చూశానన్న కొంచెం సాక్ష్యం చెప్పన్నట్ట. అలాగే అందట. ఈ లోపల కామధేను గోమాత వస్తుంది, పైనుంచి ఆవు వస్తుంది. గోమాత వస్తుంటే గోమాతను కూడా ఆపి అడిగితే ఆవిడ కూడా నేను పరమశివుడు పైభాగాన్ని చూశాను, అక్కడి నుంచే వస్తున్నాను అందట. అయితే బ్రహ్మదేవుడు అన్నట్టు, ఒకటికన్నా నాకు సాక్ష్యం బలంగా ఉంటుంది, ఇంకా ఇద్దరున్నారు నాకు సాక్ష్యం అని చెప్పి ఏం చేశాడంటే గోమాతను కూడా అలాగే చెప్పమన్నట్టు. మొగల పువ్వుని గోమాతనే పట్టుకుని బయలుదేరాడు. శివుడి దగ్గరికి వచ్చాడు. విష్ణుమూర్తి అక్కడే ఉన్నాడు. నేను చాలా విజయాన్ని సాధించాను, నేను ఆ చివరికి వెళ్ళి పైన నువ్వు ఎక్కడున్నావో నాకు కనపడింది అయ్యా అన్నట్టు. సాక్ష్యం ఏంటంటే మొగల పువ్వు చూశాడని చెప్పింది. ఆవు ఏం చేసిందంటే మొహంతో ఇలా చూశాడని చెప్పి తోకతో చూడలేదు, ఇదంతా అబద్ధం అని చెప్పిందట. అదిగో అంతా నిజం బయటపడింది, ఎందుకయ్యా అబద్ధాలు చెప్తావు, నీకు అసలు దేవాలయం ఏమి ఉండదు అబద్ధం చెప్పినందుకు అని చెప్పి ఆ పరమశివుడు అనేసరికి ఆయన అన్నట్ట, అంత పెద్ద శాపం ఏం పెట్టకండి స్వామి అని చెప్పి అంటే, అప్పుడు నిన్ను తలుచుకోకుండా ఏ పని అవదయ్యా, తిట్టినా నిన్నే తలుచుకుంటారు, అన్నింటికీ నిన్నే తెలుసుకుంటారు, బ్రహ్మదేవుని తలుచుకోకుండా ఉండరు, కాబట్టి ఎప్పుడూ తలుచుకునే వరాన్ని నీకు ఇచ్చాను. ఆవుకేమో ముందు భాగంతో అబద్ధం చెప్పింది కాబట్టి మొహానికి ఎవరో పూజ చేయరు, బొట్టు మాత్రమే పెడతారు, పూజ అంతా కూడా తోక దగ్గరే చేస్తారు, తోకతో నిజం చెప్పింది కాబట్టి మొగల పువ్వుకి పూజార్హతే లేదు అన్నట్ట. అంటే అలా ఎలాగే ఇంత సువాసనతో ఉన్న నన్ను అలా చేయకూడదు స్వామి, నా బతుకు ఇంకేమైపోతుంది అంటే, కొంతమంది ఏం చెప్తున్నారంటే అసలు పువ్వు పూజకి పనిచేయదంటారు. కానీ కొంతమంది శివరాత్రి నాడు ఈ మొగల పువ్వు పూజకి పెట్టి మిగిలిన రోజుల్లో ఈ శివుడికి తప్ప ఇంకెవరికి మొగల పువ్వుని వాడరు అని చెప్పి పరమశివుడు ఆ రకంగా శాపం ఇచ్చినట్టుగా, అదేవిధంగా శివరాత్రి నాడు పూజకు పనికొచ్చే విధంగా వరం ఇచ్చినట్టుగా చెప్పారని చెప్పి మనకి శివరాత్రి కథ ద్వారా తెలియవస్తోంది. కాబట్టి అందుకే బ్రహ్మరాక్షసుల్లా తయారయ్యావు, బ్రహ్మదేవుడు రాసిన రాత ఎవరో మార్చలేరు, ఏదైనా పని చేస్తే బ్రహ్మరాక్షసులా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇది కూడా బ్రహ్మదేవుడు కూడా నిన్ను మార్చలేడు అంటారు, మూర్ఖుణ్ణి. బ్రహ్మదేవుడు కూడా నిన్ను మార్చలేడు, నువ్వు బ్రహ్మరాక్షసులా తయారయ్యావు, చెవుడు వచ్చిందనుకోండి బ్రహ్మచెవుడురా బాబు అంటూ ఉంటారు. అలాగ మంచికైనా చెట్టుకైనా కొన్ని సందర్భాలు బ్రహ్మదేవుని అలా వాడుతూనే ఉంటారు. గోమాతకి వెనక భాగంలో పూజ చేస్తారు, ఎదర బొట్టు మాత్రమే పెడతారు. కొంతమంది ఏమిటంటే మొగల పువ్వు పూజకే పని చేయదంటారు. కానీ కొందరు పెద్దలు చెప్పిన మాట ప్రకారం శివరాత్రి నాడు శివలింగం మీద అలంకారానికి
మొగలపూన ఒక్కరోజు కూడా పూజార్హత పొందిందని కొంతమంది రాయడం, కొంతమంది పెద్దలు చెప్పగా వినికిడి. కాబట్టి అది ఎవరిష్టం వారిది. చేస్తారన్నదే 75% నిజం. కాబట్టి పరమశివుడు శివరాత్రి నాడు జరిగినటువంటి కథ ఇది. కాబట్టి ఇటువంటి గొప్ప మహాశివరాత్రి నాడు మీరందరూ కూడా యథాశక్తిగా అభిషేకం చేయించుకోండి, అర్చన చేయించుకోండి, శివదర్శనం చేయండి, శివానుగ్రహాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.